ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలకు ఎన్ఎస్సీఐ నాయకులు బృందాల వారీగా చేరుకున్నారు. చౌటుప్పల్ ప్రజల కాళ్లు మొక్కుతూ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మేమంతా కూడా పిల్లలము, యువకులం, చదువుకున్నాము. మేమంతా కూడా చదువుకున్నాము. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకొని ఆశీర్వాదించి ఒక్కసారి కాంగ్రెస్ కొంచెం మర్చిపోకుండా అది ఓటుకి డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ సొంత లాభాల కోసం. మా ఉద్యోగాలు మాకు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని చెప్పి మేము గడప గడపకి తిరిగి మీతోటి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నాము. ఒక్కసారి ఆశీర్వాదించి మమ్మల్ని జీవిస్తుంది కాదు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి చేతి గుర్తు చేసి ఆశీర్వదించు. మాకు ఉద్యోగాలు రావాలంటే ఇద్దరికి బుద్ధి చెప్పాలి. ఒకసారి ఆశీర్వదించు బాబు. ఓట్లు వేసుకుంటారు, మాకు ఉద్యోగాలు అడిగితే మా మీద కేసులు పెడుతున్నామా? ఒక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి బుద్ధి చెప్పాలని ఈ ఒక్క చోట కాంగ్రెస్ ని గెలిపిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందన కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే నా వంతు పాత్రగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని నేను 20 గంటలు పోయి ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకున్నా. చోటుప్పల్ ఉన్న యువ సోదరులారా, యువ సైనికులారా, మీ వంతు పాత్రగా మీరు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ రెండు పార్టీలకి, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మన ఉద్యోగాలు మనకి ఇస్తలేరు, మనం చదువుకున్నామంటే మన డబ్బు మనకి ఇస్తలేరు. కానీ అడ్డగోలుగా వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం వాళ్ళు అమ్ముడిపోయి ఈ రోజు డబ్బు ఖర్చు పెట్టి మన జీవితాలను మనం ఆత్మహత్య చేసుకునే ఒక పరిస్థితి మనకి తీసుకొని వస్తారు. మీ వంతు పాత్రగా మీ వెంకటన్నగా నేను మీకు కోరుకుంటున్నా. మీ ఇంటికాడ మీరు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకై మీరు కూడా ఈ యొక్క పాదాభివందన